హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరి వంట. ఈరోజు మనం ఎంతో రుచికరమైన టమాటా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటూనే ఉంటారు. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 3 పెద్ద సైజ్ టమోటాలను తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఉడికాక ఇప్పుడు అందులో చిటికెడు పసుపు వేసి కలుపుకొని, అలాగే అందులో ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసి మగ్గించుకోవాలి. ఇలా చింతపండు వేసాక ఒక 1 మినిట్ కుక్ చేసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని టమోటాలను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ మగ్గించుకోండి. మెత్తగా ఉడికిపోయింది కాబట్టి స్పూన్తో గట్టిగా ప్రెస్ చేస్తే చాలు. లేదు అనుకుంటే చేత్తో అయినా టమోటా రసంను తీసుకోండి. బాగా టమోటాస్ చింతపండు మెత్తపడ్డాక అందులో పులుపుకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. అంటే ఒక 1/2 లీటర్ సరిపోతాయి. స్టార్టింగ్ లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి ముక్కలు, అలాగే పచ్చిమిర్చి ఒక 3 కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే ఉల్లిపాయ ఒకటి మీడియం సైజ్ది, కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో జీలకర్ర వేయండి. జీలకర్ర త్వరగా ఫ్రై అయిపోతుంది, లాస్ట్ లో వేసాము. ఇప్పుడు అందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 స్పూన్ రసం పౌడర్ వేసి 1 స్పూన్ అజినమోటో. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే వద్దు. అలాగే ఒక 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ సాల్ట్ వేసి ఫ్రై చేయండి. సో ఇలా కొంచెం ఫ్రై అయ్యాక చిటికెడు ఇంగువ వేయండి. ఇంగువ వేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అందులో టమోటా చారుని పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇవి మరగడానికి మినిమం ఒక 6 to 7 మినిట్స్ పడుతుంది. ఇలా బాగా మరిగాక అందులో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకుంటే రెడీ. ఎంతో టేస్టీగా ఉండే టమోటా చారు రెడీ. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. Please subscribe our channel. Thank you friends.